మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రేపు పండగనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజనగర్లోని భారీ ఎత్తున కటౌట్లతో పాటు థియేటర్ ముందున్నాం. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలా సంబరాలు చేసుకుంటారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రేపు అత్యంత భారీ హైప్తో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా భారీ హైప్తో రిలీజ్ కావడం మాకు కామన్. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు, సూపర్ హిట్లు కొట్టారు. హిట్లు ఇవన్నీ కూడా మాకు కామన్. కాకపోతే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అత్యంత భారీ హైప్తో వస్తున్న సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగు వాళ్ళు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అందరూ తెలుగు వాళ్ళందరూ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 23వ తారీఖు నుంచే దసరా పండుగ 2వ తారీఖు, కానీ 23వ తారీఖు నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభించినాం. దానిలో భాగంగానే ఈరోజు హుజూర్ నగర్లో 30 ఫీట్ల కటౌట్ లాంచ్ చేసినాం. సో రేపు అతి పెద్ద ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు బెనిఫిట్ షో అలా ఓపెన్ చేసిన 5 నిమిషాల్లో బెనిఫిట్ షో టికెట్స్ అయిపోవడం, బెనిఫిట్ షో మొదటి టికెట్ 10,000 రూపాయలు హుజూర్ నగర్లో అయిపోవడం సినీ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇది కొత్త రికార్డు. ఇంతవరకు ఏ హీరోకి రాని రికార్డు మా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చాలా కామనే. ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో గెటప్తో పాటు సేమ్ సినిమాలో ఉండేలాగానే వచ్చి కొద్దిసేపు డిప్యూటీ సీఎం అయిన విషయమే నేను మర్చిపోయాను అని చెప్పి ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని కలిగించారు. అంటే ఇంతకుముందు ఆడియో ఫంక్షన్స్తో పోలిస్తే ఈ ఆడియో ఫంక్షన్ చాలా డిఫరెంట్. అంటే ఫ్యాన్స్లో ఎక్కువ ఆనందాన్ని నింపే విధంగా, ఫ్యాన్స్ కోసమే నేనున్న సినిమాలు తీస్తానే విధంగా ఉంది. అంటే మీకు ఎలా అనిపించింది? మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాము. మేము అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎప్పటిలాగానే ఆ డిగ్నిటీ స్పీచ్ అలా ఉంటుంది అనుకున్నాము. ఈసారి కేవలం ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడి, సార్ కూడా యాక్చువల్గా అభిమానులు ఎలా ఉంటారో అని ఆయన మనసులో పెట్టుకొని మా కోసం మాట్లాడినట్టుగా, అంత వర్షం వస్తున్నా కానీ పిడుగులు పడ్డా కానీ మేము కదలకుండా ఉన్నామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే. ఆయన మాటలు ఆయన్ని చూస్తే మాకు ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అన్నట్టే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ గెటప్లో రావడం అయితే మాకు అసలు ఎనలేని ఆనందంగా ఉంది. ఆ కొత్త పవన్ కళ్యాణ్ చూడటం సుజిత్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని మేము సినిమాలో చూడాలని కోరుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సినిమాలు తీయడం ఒక ఎత్తు, ఈ ఓజీ సినిమా అంటే పవన్ కళ్యాణ్ చరిత్రలోనే అత్యధికంగా వసూలు చేస్తుంది అంటారా ఈ సినిమా? పవన్ కళ్యాణ్ గారి చరిత్రలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీలోనే ఖచ్చితంగా ఈ సినిమా నెంబర్ 1. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కనుక కరెక్ట్గా గ్రాఫిక్స్ అవి ఇవి పెట్టి తీస్తే, పాన్ ఇండియా లెవెల్లో తీస్తే ఎప్పుడో 1000 కోట్ల కలెక్షన్ వచ్చాయి. ఆయన కేవలం ఫ్యాన్స్ కోసం తీసే సినిమాలే 100 కలెక్షన్లు కలెక్ట్ చేస్తుంది. ఓజీ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుతుంది. ఎప్పుడు వచ్చినా మీరు ఇట్లా ఏర్పాట్లు చేస్తారా? ప్రతిసారి చేస్తూనే ఉంటాం. ప్రతిసారి మేము ఉత్సవాలు చేస్తూనే ఉంటాం. ఈసారి ఓజీ మాత్రం రికార్డులు కొట్టడం ఖాయం. మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ నుంచి అభిమానులు మేము ఫస్ట్ నుంచి కూడా. రేపు అత్యంత భారీ ర్యాలీ, హుజూర్ నగర్ చరిత్రలో ఏ హీరోకు జరగనటువంటి ర్యాలీని రేపు నిర్వహించబోతున్నాం. బెనిఫిట్ షో అయిపోగానే 50 ఆటోలు గుర్రబండి మీద పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకొని మెగా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకొని సాయిబాబా థియేటర్ నుంచి అడ్రోడ్ వరకు అక్కడికి వెళ్ళి అక్కడ క్రాకర్స్ కాల్చి అక్కడ కేక్ కటింగ్ చేసి అత్యంత భారీ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇలాంటి ఉత్సవాలు జరగాలంటే మెగా ఫ్యామిలీకే సాధ్యం, పవన్ కళ్యాణ్కే సాధ్యం. ఏ హీరోకి సాధ్యం కాదు, ఏ ఫ్యాన్స్కి సాధ్యం కాదు. అదో మెగా ఫ్యామిలీకి ఎవరు సాటి లేరు, మెగా ఫ్యాన్స్ కూడా ఎవరు సాటి రారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓజీ సినిమాకి సంబంధించి గతంలో తీసిన సినిమాల కంటే భిన్నంగా రూపొందించడం, అలాగే ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని ఇవ్వడం, ఓజీ సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ